సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని యాక్చువల్లీ రిటైర్ అవ్వడం అంటే నాకు నచ్చలేదు సార్. యాక్చువల్లీ మీ ఉద్దేశ ప్రకారం రిటైర్ అవ్వడం అంటే ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసాను తప్పిస్తే జీవితాన్ని నుంచి పదవి విరమణ చేయలేదు కదా. జీవిత పదం అనేది దాంట్లో నుంచి మనం విరమణ చేయలేదు కదా. సో దే ఇస్ నథింగ్ కాల్డ్ రిటైర్మెంట్. చాణక్యుడు ఏం చెప్తా అంటే యాక్టివిటీ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. వెన్ దే ఇస్ నో యాక్టివిటీ దెన్ మీన్స్ యు ఆర్ డెడ్. జడ పదార్థం అన్నట్టు. మన ఏదో ఆ ఉద్యోగం నుంచి నేను అయిపోయింది, నాకు 60 ఏళ్ళు, అప్పుడు నిన్నే వచ్చేసాం బయటికి. అంతేకాని నా జీవితంలో మనం ఏమి ఇన్యాక్టివ్ కాలేదు, జీవితానికి రిటైర్ కాలేదు. ట్రూ. ఇప్పుడు ఇంకా మీరు చాలా యాక్టివ్గా మీ మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నా మనసుకు నచ్చిందని కాదు, ఇది యాక్చువల్గా ఏంటంటే మన నాగరికతకు కావాల్సిన పనులు నేను చేస్తున్నా. ఇందులో నాకు వచ్చేది ఏం లేదు. అవును. మన హైందవ నాగరికతకి కావలసినవి ఏమిటి, వాటి మీద అందులో చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి నేను ఎంచుకున్నాను, వాటి మీద పనిచేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు? ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో నేను మీ ఇంటర్వ్యూలు చేసిన వాటిలో ఎక్కువ మీరు మన హిందుత్వం గురించి ఉన్న చాలా విషయాలు మీరు మాట్లాడుతున్నారు. సో మీ ఉద్దేశ ప్రకారం ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం హిందుత్వం అనేది ఒక డేంజర్ కండిషన్లో పడింది అనేది చాలామంది అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏమిటి దీని మీద? రాజ్యాంగం అంటే ఏంటి? ఇది సంస్కృతంలో దాన్ని సంవిధానం అంటారు. దాన్నే హిందీ వాళ్ళు సంవిధానాన్ని పిలుస్తారు. మనమేమో తెలుగులో రాజ్యాంగం అంటే రాజ్యం ఒక అంగం అని మనం పిలుస్తాం. బట్ సంవిధానం ఇది. సంవిధాన్ని మీరు సంధి విచ్ఛేదనం చేస్తే, సంవిధానం అనేది ఒక సంధి పదం. అది సంవిధానం. సమ్ అంటే ఏంటి? సమానత్వము. రైట్. విధానం అంటే ఏంటి? పద్ధతి, నీతి, నియమాలు, చట్టాలు ఇవి. మరి సంవిధానంలో సమానత్వం ఎంత ఉంది అనేది నేను పోరాడుతున్నాను. హిందువులకి మన రాజ్యాంగంలో సమాన హక్కులు ఇవ్వబడలేదు. ఇది ముఖ్యం. సో దీని మీద నేను పోరాడుతున్నాను. ఎస్పెషల్లీ రిపబ్లిక్ డే రోజు మనం దీని గురించి మాట్లాడుకోవడం చాలా సందర్భోచితం కూడా. నిజం. అంటే ఒక ఇంటర్వ్యూలో మీద ఒక టాక్ విన్నాను సార్. ఏంటంటే ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఉన్న వాటిని ఖచ్చితంగా మార్చాలి అని చెప్పని. అంటే ఎందుకని అంటారు? మీ ఉద్దేశ ప్రకారం దాని గురించి మనం మాట్లాడాలి. ఒక జాతికి మనుగడ కావాలంటే 4 ప్రాథమిక హక్కులు ఉండాలి. ముఖ్యంగా చాలా ఉంటాయి. ఒకటి రాజకీయ ప్రాథమిక హక్కు, అందులో ఇబ్బంది ఏం లేదు. రెండవది మతపరమైన ప్రాథమిక హక్కు ఉండాలి. అంటే అందరూ సమానంగా ఉండాలి. ఆ మతపరమైన హక్కు మనకి ఇవ్వలేదు. మీకు ఉదాహరణ అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. కాకపోతే అంటే సంక్షిప్తంగా చెప్పడానికి ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు హిందువులకు దేవాలయాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు చర్చిలు ఉన్నాయి, ముస్లింలకు మసీదులు ఉన్నాయి. మరి హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు కబ్జా చేసి అవి నడుపుతున్నాయి, చర్చిల్ని మసీదులు ఎందుకు నడపట్లేదు? ఇది ఎక్కడ సమానత్వం? హిందువులకి మత స్వాతంత్రం కానీ మతపరమైన సమాన హక్కులు కానీ రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వబడలేదు. సార్ ఇక్కడ నాది ఒక చిన్న డౌట్. రేపు ఒకవేళ అయితే సీఎం, పిఎం లేకపోతే ఒక క్రిస్టియనో లేకపోతే ఒక ముస్లిమో అయ్యి ఉంటే కనుక ఏమో రేపు వాళ్ళ దేవాలయాలు కూడా ఇలా గవర్నమెంట్ ఆధీనంలోకి రావనేమిటి గ్యారంటీ? జగన్ గారు క్రిస్టియనే కదా, తీసుకున్నారా? యార్ అంతులే అని మహారాష్ట్ర సీఎం ఉండేది, ముస్లిం, అబ్దుల్ రెహమాన్ అంతులే. ఆయన అక్కడ మసీదులు తీసుకున్నారా? అచ్చా, తీసుకోలేదు అంటున్నారు. జరగవు. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు మీకు అస్సాంలో ఎప్పుడో కూడా ఉండేది, 1930s కూడా ఉండేది ఒక ప్రీమియర్ అనేది ఆ రోజుల్లో, సర్ సాదుల్లా అని. ఆయన తీసుకున్నారా? అంతేందుకు మీరు పాకిస్తాన్లో మీరు మసీదులు ప్రభుత్వం కింద ఉన్నాయా? మన హిందువులు మాత్రమే ఇంత వల్నరబుల్ కండిషన్లో ఉన్నారండి. వల్నరబుల్ ఎందుకంటే అది మన రాజ్యాంగము, మన చట్టాలు ఆ విధంగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశం చూసినా కానీ ఆ దేశంలో ఉన్న అధిక సంఖ్యాకులైన మతపరమైన వాళ్ళు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆ విషయాల గురించి మాట్లాడతారు. మీరు అమెరికాలో దే స్పీక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఇన్ యూకే దే స్పీక్ అబౌట్ క్రిస్టియానిటీ, in Pakistan, Bangladesh or any of the Islamic countries they speak about Islam. You go to Sri Lanka, they speak about Buddhism. You go to Israel, they speak about Judaism. But in India law, speaking against Hinduism is the norm. Right. You take any case, whether it's a secular country or a religious country, here it is fashionable and acceptable to speak against Hindus, against Hinduism. హిందువులను బండబూతులు తిట్టి, అయ్యవార్లని, పురోహితులని, వేద పండితులని పొద్దున లేస్తే సాయంత్రం వరకు బండబూతులు తిడుతూ
అది మేమేదో మన సెక్యులర్ అని నిరూపించుకోవడానికి చేసేది. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇది ఏ దేశంలో ఉండదమ్మా. దీనికి ఎందుకు విద్యా విధానం వల్ల వచ్చింది. ఆ విద్యా విధానం ఎందుకు వచ్చింది అని ఆర్టికల్ 29, 30లో హిందువులకు సమాన విద్యా హక్కులు ఇవ్వలేదు. ఈవెన్ రిజర్వేషన్స్ కూడా No, మనకి reservation 27 is a different అనుకున్నాం కదా. ట్రూ. Reservation is a different issue. It has nothing to do with Hinduism or anything. Correct. That's okay. Yeah. రిజర్వేషన్ అనేది ఉదాహరణ ఒక మందు అనుకుందాం. మనం భోజనము మందు. మీరు మందు భోజనం ఎంత తినాలి? ఇంత తిన్నాం అనుకోండి, మందు ఇంత వేసుకోవాలి. మీరు ఇంత మందు తిని ఇంత భోజనం వేసుకుంటే మన మనిషి ఉంటాడు, చచ్చిపోతాడు. కరెక్ట్. మన రిజర్వేషన్ కూడా అలానే అయిపోయింది. See, anything that is, if there are historical wrongs, we need to correct. There is absolutely no this one. If there is a social discrimination, yes, it has to be corrected. But then to what extent can you destroy a system just for the purpose of correction? In the process of correcting or in the process of that, you are completely demolishing a structure, a society, a polity. దట్ ఈస్ వాట్ ఇస్. ఇప్పుడు మీరు యూఎస్లో కూడా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్ అని ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ బై లా, దట్ ఈస్ బై కన్వెన్షన్. రైట్. వాట్ దే సే దట్ ద బ్లాక్స్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్, సో దే హ్యావ్ టు బి గివెన్. అబ్సల్యూట్లీ. బట్ వీ హ్యావ్ మేడ్ లా. I have no problem with that. But then taking it beyond a point, Supreme Court said 50%. That is also very high. బట్ నా మోదీ గారు వచ్చి ఆయన 60% చేశారు. ఇప్పుడు ఆ తర్వాత నిన్న కర్పూరి ఠాకూర్ వాజ్ ద ఫెలో హూ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాస్టిస్ట్ పాలిటిక్స్ ఇన్ బీహార్, అండ్ దాట్ ఫెలో హ్యాస్ బీన్ గివెన్ భారత రత్న బై మోదీ గారు. అంటే బీహార్ ఈరోజు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటికంటే అడుగంటిపోయి ఉన్న కారణం అదే. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఈ కులతత్వం. ఆయనకు భారతరత్న ఇచ్చి మనం అది చేస్తుంటే అంటే దాన్ని ఏంటి మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ షోయింగ్ టు ద పబ్లిక్? మీరన్నట్టుగానే అనుకుందాం. సపోజ్ దేవాలయాలు గవర్నమెంట్ ఆధీనంలో లేవు అని అనుకుందాం. మరి దాని మీద అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎవరేం చేస్తున్నారు, ఒక అథారిటీ కానీ ఒక కంట్రోల్ కానీ ఏముంటుంది అనుకుందాం? ఉండదమ్మా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు సపోజ్ మీ ఆస్తిని నేను కబ్జా చేశాను, ఇంకా నేను ఏం చేస్తున్నానని మీకేముంటుంది చెప్పండి? మీకేమన్నా అధికారం ఉంటుంది చెప్పండి? ప్రభుత్వం కూడా హిందూ దేవాలయాన్ని కబ్జా చేసింది అంతే. రైట్. మనం అడగాల్సింది ఏంటి? అయ్యా మా దేవాలయాన్ని నువ్వు కబ్జా చేస్తే వదిలిపెట్టని. ఇప్పుడు మీ ఇల్లు నేను కబ్జా చేస్తే మీరు అడిగేది ఏంటి? మొట్టమొదటి అయ్యా నా ఇల్లుని వదిలేసి నాకు ఇచ్చేయండి, అంతే కదా. అంతేగాని మీరు ఆ ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నారా, లేకపోతే అది అద్దె సరిగా వస్తుందా, లేకపోతే కరెంటు సరిగా ఉందా, అది అడగరు కదా. సో ఇది కూడా ఇది ఇప్పుడు చాలామంది ఇదే అడుగుతారు. దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నా కానీ అందులో వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి హిందూ సమాజానికి మన దేవాలయాలు మనకు రావాలి. తర్వాత రెండోది, ఇప్పుడు దేవాలయాల విషయాలకు వస్తే మనది లౌకికవాద దేశం అని అంటాం కదా. కానీ హిందూ మత సంస్థలు నడుపుతున్నప్పుడు నువ్వు లౌకికవాదం ఎలా అవుతుంది? లౌకికవాదం అంటే ఏంటి? మతాలకు అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. ఏ మతంలో కూడా వీళ్ళు జోక్యం చేసుకోకూడదు, ఏ మతానికి కూడా మనం ఫేవర్ చేయకూడదు, లేకపోతే డిస్క్రిమినేట్ చేయకూడదు, అంతే కదా. మీరు హిందూ దేవాలయాన్ని తీసుకుంటే మీరు లౌకికవాదులు ఎలా అవుతారు? ఇప్పుడు జగన్ క్రిస్టియన్, ఆయన మన టీటీడీని నడపడం ఏంటండి? ఈవెన్ హిందూ అయినా నేను ఒప్పుకోను. మీరు ఇందాక క్రిస్టియన్ అన్నారు కాబట్టి అట్లాగే కేరళలో ఎంతోమంది క్రిస్టియన్లు ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మనకేందంటే ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, వీ వాంట్ టు హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టు. వాళ్ళకి ఏదంటే సెక్యులర్ అని అందరూ చెప్పి మనం ఉండాలి, కానీ హిందువులను మాత్రం మనం తినేసేయాలి. హిందువుల దేవాలయాలు మనం తినేసి. రాధా మనోహర్ దాస్ గారిని రీసెంట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా భరతఖండే భరతవర్షే అని మనం ప్రతి పూజలోను నామంలోను మనం చేస్తాం. అది ఒక పూజ మొదలు పెట్టేటప్పుడు అంటే ఇదంతా భరతఖండమే, భూప్రపంచం అంతా, భూభాగం అంతా కూడా అదే ఖచ్చితంగా అని చెప్తూ, మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించినప్పుడు కొంతమంది వాళ్ళ మతాన్ని వాళ్ళ పద్ధతుల్ని ఇన్కల్కేట్ చేయడం వల్ల కొంతమంది డబ్బుకో ఇంకా దేనికో ఆశపడి కన్వర్ట్ అయిన వాళ్ళు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా అలా కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారే తప్ప భారతదేశ భూభాగం అంతా హిందువులే. వాళ్ళ తాత ముత్తాతలను వాళ్ళు చెక్ చేసుకుంటే హిందువుల పేర్లే ఉంటాయని చెప్పని అన్నారు. దానివల్ల ఏమొస్తుంది మనకి? రైట్. సపోజ్ మనం చెక్ చేసాం అనుకోండి, ప్రతి ముస్లిం ప్రతి క్రిస్టియన్ అంటాడు మా వాళ్ళు అందరూ హిందువులు ఉండేది, వాళ్ళు సరైన దారిలో హిందువులు కాదు, ఇది సరైన మతం కాబట్టి వాళ్ళు మతం మారి ఇప్పుడు వచ్చారు, మేము ఒక సరైన మతంలోనే మీరు కూడా రండి అని చెప్తారు. ఓకే. మన ఏంటంటే హిందువులు తర్కశాస్త్రం మర్చిపోయారమ్మా, శాస్త్రార్థం మర్చిపోయారు.
పూర్వపక్షం ఎలా చేయాలో మర్చిపోయారు. ఈ మూడు ఏంటంటే తర్కశాస్త్రంలో కొన్ని భాగాలు పద్ధతులు ఎలా అంటే అవతల దాన్ని మనం ఏ విధంగా పరిశీలించాలి తర్వాత అనేది. తర్వాత రెండోది మనము ఒక అపోహలో పడిపోయి మనం ఇప్పుడు సైకలాజికల్ ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, నేనేదో గాలిలో తేలిపోతున్నాను మేమంతా అనేది. ఆ భ్రమలో పడిపోయారు మన హిందువులు. అంతెందుకు, మీరు అరేబియాలో ఉన్న ముస్లింలు కూడా వాళ్ళ పూర్వీకులు కూడా ముస్లింలు కాదు కదా. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన ఇస్లాం మతం పెట్టిన అంతకు ముందున్న అరబ్లు వాళ్ళు ముస్లింలు కాదు కదా. అట్లాగే మీరు ఈ జెరూసలంలో జీసస్ ఆయన క్రిస్టియన్ మతం పెట్టకముందు వాళ్ళంతా ఎవరు క్రిస్టియన్లు కాదు కదా. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. మన ఏదో పెద్ద కొత్తగా దాన్ని ఏదో డిస్కవరీ చేసి వాళ్ళకి చెప్పినట్టు. దీనివల్ల ఏంటంటే మన హిందువులని మభ్యపెడుతున్నాం తప్పిస్తే అసలు విషయం చెప్పట్లేదు. ఇప్పుడు మనం పూర్వపక్షము ఉత్తరపక్షం అని రెండు భాగాలు ఉంటాయి ఇది మన తర్కశాస్త్రంలో. పూర్వపక్షం అంటే మన అవతల వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ పద్ధతి ఏంటి, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం అంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు లేకపోతే చేయట్లేదు అని అర్థం చేసుకోవాలి. దానికోసం ఏంటంటే పూర్తిగా డీప్గా వెళ్ళాలి వాళ్ళది. ఆ తర్వాత ఖండన పక్ష లేకపోతే ఉత్తర పక్ష అని అంటారు. అంటే దాని ప్రకారము మనము మన రెస్పాన్స్ దాన్ని ఆ విధంగా మాడ్యులేట్ చేయాలి. హిందువులు అది కాకుండా ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటారు, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే. మరి ఎంత హిందువులు అయితే సమస్య ఏముంది అసలు? పేరు మార్చుకున్నంత మాత్రాన, లేకపోతే ఇప్పుడు ఈ చెట్టుని ఇది మన మనిషి అన్నాం అనుకోండి, సమస్య ఏముంటుంది అసలు? అవును, అంతే కదా. అవును, అంత పెద్ద పదం వాడకూడదు. తెలివి తక్కువ మాటలండి. తెలివి తక్కువ మాటలు మనల్ని భ్రమించుకోవటం అనేది. దీనివల్ల యాక్చువల్గా అన్నిటికంటే మనకి క్రైస్తవుల కంటే ఇస్లాం కంటే కూడా హిందూ సమాజానికి నష్టం జరిగేది ఇలాంటి భావన వల్లనే. ఇక్కడ మార్చాల్సింది ప్రజలనా, మార్పు రావాల్సింది ఎక్కడ? ఏం లేదు, మనం ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. మనం ఉన్నట్టు చెప్పాలి. సత్యమేవ జయతే అని మన నేషనల్ మోటో అని కూడా పెట్టుకున్నాం కదా. ఏది మన గణతంత్ర దినోత్సవం కాబట్టి దాని కింద పెట్టుకున్నాం కదా. మన రాష్ట్రపతి గారు కూడా దాని కిందనే కూర్చుంటారు, ప్రధానమంత్రి కూర్చుంటారు. కానీ ఈ దేశంలో అసత్యమేవ జయతే, సత్యాన్ని ఎవడు మాట్లాడాడు. ఎవరు విభీషణుడు రావణాసురుడు చెప్తాడు. ఇది సంఘటన సన్నివేశంలో ఏదో చెప్తే ఈయన అంటారు, ఈయన ఏదో మంచి మాట చెప్తాడు. విభీషణుడు మంచివాడు కదా, మనం చేయడం తప్పు, సీతమ్మ వారిని అపహరించడం ఇది తప్పు ఇలాంటివి అని చెప్తే అప్పుడు ఆయన కోప్పడతాడు. అప్పుడు ఒక శ్లోకం చెప్తాడమ్మా, నేను గుర్తు చేసుకుంటాను. సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోచాత దుర్లభం. అంటే ఓ రాజన్ అంటే ఓ రాజా, మంచి మాటలు అవి చెడు అయినా ఏమైనా కానీ మంచిగా మనకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది వినేవాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు. కానీ మనకి నిజంగా ధర్మబద్ధమైన ఉపయోగపడే మాటలు చెప్పేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు అంతకంటే తక్కువ అని చెప్తాను నేను. ఇప్పుడు మనకి కావాల్సింది ఆ సత్యమేవ జయతిలో ఉన్న అర్థం ఇదే విభీషణుడు చెప్పింది. ఈ మనం చెప్పాల్సింది నిజమేనమ్మా. మనం ఏం చెప్పాలి, ధర్మము సత్యము హిందువుల పక్షంలో ఉంది. మనం చెప్పాల్సింది ఓన్లీ సత్యమే. వేరే వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా చేయాల్సిన పని కూడా లేదు. మొట్టమొదటి మనం చేయాల్సిందంటే హిందువులకు సమాన హక్కులు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన సత్యం మాట్లాడడానికి కావాల్సింది ఏంటి, మనకు హక్కు, ఆ మాట్లాడే హక్కు, ఆ విద్యా హక్కు, లేకపోతే మన దేవాలయాన్ని మనం నడిపించుకునే హక్కు. అది తెచ్చుకుంటే మన సగం సమస్యలు పోతాయి. మీరేంటి ట్విట్టర్లో యాక్టివ్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్నారా? లేదమ్మా, నేను ఉద్యోగం విరమణ తర్వాతనే ఉన్నాను. నేను ఎప్పుడు కూడా యాక్చువల్గా మీడియా షై చాలు. నేను ఎప్పుడు కూడా పేపర్లో కానీ నా జీవితంలో ఏనాడు కూడా నేను ఓ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా లేదు. ఎవరు ఉన్నా కానీ మా పిఆర్ఓలు ఇస్తుండేది అన్నట్టు ఏదన్నా ఉండే. నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్. ఎందుకంటే ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు మన ఆ ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించాలి. పొరపాటును కూడా మనము అది నా పద్ధతి. ఇప్పుడు నా ఉద్యోగం వదిలేశాను కాబట్టి నేను ఒక ఫ్రీ సిటిజన్. సో కాబట్టి నేను నా మనసులో మాట మన ధర్మానికి కావాల్సిందే నా ఉద్దేశం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. అంతేగాని నేను వేరే ఇతరులకు వ్యతిరేకంగా కూడా నేను మాట్లాడను. అవును సార్, మీరు చెప్పినట్టు నిజం మాట్లాడతారు అంతే. నేను ఆ ట్విట్టర్లో అది మీ ట్వీట్ చూసినప్పుడు అనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు యాక్చువల్లీ ఇందులో ఉన్నదంతా కూడా
ఒక వేస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంతా కూడా అవునవును. ఇచ్చేసింది అని చెప్పనన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇంత ఓపెన్గా చెప్పారే అని. నిజం చెప్పడానికి ఏముందమ్మా, నిజం చెప్పడానికి నిజాయితీ ఉండాలి, అబద్ధం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నాకు ధైర్యం లేదు, అబద్ధం చెప్పేంత ధైర్యం లేదు నాకు. రైట్. అయితే అంటే మీ ఉద్దేశ ప్రకారం ఆ రోజు జరిగిన దాంట్లో మీకున్న ఇదేమిటి అంటే క్లారిటీ ఏంటి? ఏదండి చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ట్విట్టర్లో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏదైతే పబ్లిక్ మీడియాలో ఉన్న వరకే తెలుసు, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా డాక్యుమెంట్స్ విచ్ ఆర్ నాట్ రిలీజ్ టు ద పబ్లిక్ ఐ డు నాట్ నో. ఎస్ సార్. నేను చెప్పింది ఏంటంటే చట్టబద్ధంగా జరగలేదు అని, అంతే అంతే, అని తప్పిస్తే వేరే ఏం లేదు. సిబిఐలో వర్క్ చేయడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎనీ సివిల్ సర్వెంట్. సో అది మీ ఉద్దేశ ప్రకారం నిజాయితీగా జరుగుతోందా అక్కడ రిక్రూట్మెంట్స్ కానీ, సడన్గా అక్కడ రిక్రూట్మెంట్స్ కానీ, లేదంటే సడన్గా అక్కడి నుంచి తీసేయడం కానీ, ఇవి ఒక ప్రెషర్ వల్ల జరుగుతుందంటారా? లేదు అని అంటే అది మనం అర్థం చేసుకోవాల్సింది సిబిఐ అనేది అది పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మనకి రాజ్యాంగ ప్రకారం 3 భాగాలు ఉన్నాయి కదా, ఒకటి చట్టాలు చేసే పార్లమెంటు లేకపోతే అసెంబ్లీలో, రెండోది ఆ చట్టాలని అమలు చేసే ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు, మూడవది న్యాయ కోర్ట్స్. సిబిఐ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. సో యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఎగ్జిక్యూటివ్ పుషెస్ అండ్ పుల్స్. కానీ అనుకున్నంత ఇది ఉండకపోయేది. ఇప్పుడు సపోజ్ ఒక 100 కేసులు చేసాం అనుకోమ్మా, అందులో మా అంటే వాళ్ళకి ఒక కేసులో 2 కేసుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు పొలిటీషియన్స్, బట్ 98 కేసెస్లో ఐ డోంట్ థింక్ దే హ్యావ్. ఈవెన్ మీరు లోకల్ పోలీస్ కూడా అంతే. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఒక నెలకు ఒక 20 కేసులో 15 కేసులు అవుతున్నాయి అనుకోండి, అక్కడ లోకల్ ఎమ్మెల్యేకో రాజకీయ నాయకుడు ఒక కేసులో ఇంట్రెస్ట్. రైట్. అయితే మన వాళ్ళు చేసేది ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ అని కాదు, ఎనీ గవర్నమెంట్ సర్వే, హీ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ 1 కేస్ అని మిగిలిన 10 కేసుల్లో ఎంత అన్యాయం చేయాలో అంత చేస్తాడు అన్నట్టు. ఏమన్నా అంటే మేమేం చేయాలి సార్, ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా, పోనీ ఎమ్మెల్యేని అడిగే వాళ్ళకి ఏమన్నా ఉన్నారా? ఎంతమంది ఎమ్మెల్యే దగ్గర పోయి అడగగలరు సార్ మీరు చెప్పారని? అట్లాగే సిబిఐలో కూడా దేర్ మే బి 1 or 2 కేసెస్, బట్ దెన్ అట్లీస్ట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు కొంచెం ఎక్కువ అంటారు, బట్ దెన్ దట్స్ అగైన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. మేబీ 1 or 2 కేసెస్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంత తప్పిస్తే వేరే ఉంటుంది, మిగిలినంతా మనం చేసేది అన్నట్టు. అంటే మీ ఒపీనియన్స్ని మీరు నిర్మోహమాటంగా, సిబిఐ ఈజ్ వన్ గుడ్ ఆర్గనైజేషన్ వేర్ యూ రైట్, యూ హ్యావ్ టు రైట్, యూ కెనాట్ సింప్లీ రైట్. సపోజ్ మాకు కేసు వచ్చింది అనుకోమా, ఎస్పీ ఏదో కేసు పంపిస్తారు డిఐజీ గారికి, డిఐజీ కెనాట్ సింప్లీ సే దట్ ఐ ఎండోర్స్ ఎస్పీ, హీ హ్యాస్ టు అనలైజ్. ఇందా చెప్పానే పూర్వపక్షం, అవును రైట్, ఆ పూర్వపక్షంతో రాయాలి. వై హీ అగ్రీస్, వై హీ డస్ నాట్ అగ్రీ, బోత్ హ్యాస్ టు బి రిటన్. మీరు చెప్పింది నేను ఓకే అని అంటే ఇంక మనకి ఇంటర్వ్యూ ఏముంటుంది చెప్పండి, లేదు కదా. ఇది కూడా అంతే సిబిఐలో. సో అది దట్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ సిబిఐ. And it has been done by great people. Since 1942, great directors CBI were there who were impeccable in their honesty. You cannot find a fault. అంటే తెల్ల వస్త్రం మీద కూడా మీకు చిన్న మచ్చ కూడా కనపడని అంత గొప్పవాళ్ళు డైరెక్టర్ సిబిఐ చేశారు. అది నా పూర్వజన సుకృతం. నేను కొన్నాళ్ళు వాళ్ళు కూర్చున్న కుర్చీలో నేను కూర్చోడానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చింది అని తప్పిస్తుంది. చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నిలబెట్టిన దాన్ని మనం నేను అదే చెప్తాను ఇప్పుడు, దాన్ని మనం ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, మనం పాడు చేయకపోతే చాలు. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో, సో మెనీ గ్రేట్ చీఫ్ సెక్రటరీస్, గ్రేట్ డీజీపీస్, ఆల్ దోస్ పీపుల్ దే హ్యావ్ డన్ ఇట్ అండ్ వెరీ అనానిమస్. అలాంటి వాళ్ళు చేసిన మంచి పనిని మనం పాడు చేయకుండా ఉంటే చాలు, దాన్ని అలా కంటిన్యూ చేసి వస్తే చాలు. ధర్మం కూడా అంతే కదా, మనం ధర్మం కొత్త చేయాల్సిన అవసరం లేదు, ఆ ధర్మాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. మీరు చాలా ఓపెన్గా, చాలా ముక్కుసూటిగా చెప్పారంటే స్వామి అగ్నివేష్ గురించి కూడా నిక్కచ్చిగా చెప్పారు. అఫ్ కోర్స్, ఇప్పుడు అతను ఇది మేకవన్న పులియమ్మ, గోముఖ వ్యాఘ్రం సంస్కృతంలో అంటారు, అది ఇంగ్లీష్లోనూ ఇది షీప్ ఇన్ వోల్ఫ్ క్లోత్. ఆయన కాషాయం వేసుకుంటాడు, మొత్తం ఇది కమ్యూనిస్ట్, వాజ్ ఎ కమ్యూనిస్ట్. ఆర్య సమాజాన్ని కూడా 2 ముక్కలుగా చేసిన వ్యక్తి, హిందూ ద్రోహి. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎంత హిందూ ద్రోహులు, అంతకంటే ఒక 10 రెట్లు హిందూ ద్రోహులమ్మ ద్రోహి ఆయన. సో అందుకోసం ఇట్స్ ఎ గుడ్ రిడెన్స్. ఈవెన్ నౌ ఆల్సో ఐ ఎండోర్స్. ఇట్స్ ఎ గుడ్ రిడెన్స్ ఫర్ ద కంట్రీ, గుడ్ రిడెన్స్ ఫర్ ది హిందూ సొసైటీ అండ్ ఎవ్రీబడి. అంటే మీకు నచ్చని పాయింట్ లేదా మీరు అబ్జెక్ట్ చేసే పాయింట్ ఏంటి? అక్కడ ఆయన చేసిన, ఆయన యాంటీ హిందూ అమ్మా మొట్టమొదటి. నువ్వు యాంటీ హిందూ అయితే నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు వేసుకున్న వస్త్రధారణ ఏంటి? అంటే నువ్వేంటి మోసం చేస్తున్నావు కదా. వేసుకునేది కాషాయం,
తర్వాత పెట్టుకునేది తలపాగేమో కాషాయం, పేరేమో నేను ఇది అగ్నివేష్. అగ్నివేష్ అంటే మీరు ఆర్య సమాజ్ వాడు, కానీ చేసేది ఏంటి, చెప్పేది ఏంటి, పొంతనే ఉందా? ఒకవేళ నీకు నువ్వు హిందూ వ్యతిరేకత నార్మల్గా ఉండి పోయి చెప్పు, మగే అనిపిస్తుంది. అదే బయట ఆహార్యం ఒకటి, చెప్పేదోటి చేసేదోటి వద్దంటున్నారు. రీసెంట్గా అచీవ్ చేసిన ఒక సివిల్ సర్వెంట్ లాస్ట్ అటెంప్ట్లో సాధించారు ఆయన. ఆయన మాట అన్నారు, అంజలి గారు చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లక్షల మంది రాస్తున్నారు, అంత జీవితాన్ని వేస్ట్ చేసుకోక్కర్లేదండి దీని మీద అని. ఇస్ ఇట్ రైట్ సార్? 100% అమ్మా. మన ముందు ఇంటర్వ్యూకి ముందు నేను చెప్పింది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం మా అప్పుడు 2 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ఏదో కొంత నంబరు అప్లై చేస్తారు. అందులో ఒక 80%, 70% ఈ ప్రిలిమినరీ అటెంప్ట్ చేస్తారు. అంటే మిగిలిన 20% ఓన్లీ అప్లై చేయడం, వదిలేయడం. ఆ తర్వాత అందులో మీరు ఫిల్టర్ చేసి 10,000, 12,000 మంది తీసుకుంటారు. ఆ 10-12,000 మందిలో మళ్ళీ మీరు రిటర్న్ ఎగ్జామ్లో ఫిల్టర్ చేసి మీరు అందులో ఎంత 2,000 మంది సెలెక్ట్ చేస్తారు. ఆ 2,000 మందిలోంచి మీరు సెలెక్ట్ చేసేది 700 మంది, 600 మంది, 800 మంది. 6 లక్షల నుంచి తీసుకొస్తే 600 మంది అంటే ఎంత పర్సెంట్? 1%. అంటే మిగిలిన 99% మనం ఏం చూపిస్తున్నాం, అయ్యా మీరు పనికిరాని వెధవలు అంటే. ఇది ఇఫ్ దేర్ ఈజ్ వన్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ డిస్ట్రాయింగ్ అవర్ యూత్, దట్ ఈజ్ సివిల్ సర్వీస్. ఎందుకంటే మన ఒక దేశం నిలబడాలంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి. యువతలో ఆత్మవిశ్వాసం నుంచి ఆత్మగౌరవం వస్తుంది. మీరు పెట్టే ఎగ్జామ్లో మీరు 99% మన యువతని మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు రా అని చూపిస్తారు. అంటే దీనివల్ల మనం ఏం న్యాయం చేస్తున్నాం దేశానికి? అసలు దిస్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అమ్మ. ఒకటి. రెండోది, ఇన్ ఎ డెమోక్రసీ ది కైండ్ ఆఫ్ బ్యూరోక్రసీ దట్ వీ హ్యావ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్. ఇట్ డజంట్ ఫిట్. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్. బికాస్ మన కలోనియల్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ బ్యూరోక్రాటిక్, కంప్లీట్లీ బ్యూరోక్రాటిక్. ఎందుకంటే గవర్నర్ జనరల్, వైస్ రాయ్ మొదలు పెడితే ఎవ్రీవన్ వాజ్ అపాయింటెడ్, నోబడి వాజ్ ఎలెక్టెడ్. ది లాస్ దే మేడ్ వాజ్ ఆల్సో బ్యూరోక్రాటిక్ లాస్. నౌ on that bureaucratic system we have superimposed democracy. So how do they fit? Because our democracy has not evolved from below, it has been superimposed on an existing colonial bureaucratic structure. So it's a round square peg in a round hole. So daniki then we are further complicating it by showing to the whole world that 99% of Indian youth are useless. ఆ తర్వాత 6 సార్లు మీరు చేస్తారు. పోనీ 2 అటెంప్ట్లు కన్నా కంప్లీట్గా చేసేస్తే 2 attempts, after 2 attempts nobody should be allowed to take exam అంటే మిగిలిన వాళ్ళ దాన్ని వాడు పోతాడు కదా సెలెక్ట్ కానివాడు. మీరు 6 అటెంప్ట్ 6 సంవత్సరాలు అంటే ఒక ప్రైమ్ యూత్లో 6 సంవత్సరాలు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేస్ట్ చేస్తారు. 30 ఏళ్ళు అప్పుడు 30 ఏళ్ళు వస్తాయి. తర్వాత ఏది చూసినా నచ్చదు. అప్పుడు మేము యూనివర్సిటీలో అనుకునేది, ఇప్పుడు శ్రీదేవిని చూసిన వాళ్ళు ఇంకేమన్నా అడుకోమని అంటున్నారు. రాజును చూసిన కళ్ళతో మంత్రిని చూసిన. సో అది మేము యూనివర్సిటీలో యూత్ అనుకునేది. అంటే అదే సమస్య వస్తుంది. సో కాబట్టి ఏ ఉద్యోగం నచ్చదు, ఏ వ్యాపారం నచ్చదు. సో ఇది యాక్చువల్గా ఈ సిస్టమే వీ హ్యావ్ టు గెట్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వే వీఆర్ అడ్మినిస్ట్రింగ్ ద కంట్రీ. బ్యూరోక్రాటిక్ సిస్టమ్, వెదర్ దిస్ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ సూటెడ్ ఆర్ నాట్. If it is suited, whether any changes required, if so, what are those changes, and how do you actually make it congruent with the democratic system? Right. అది జరగట్లేదు. మన ఏంటంటే పాతదాన్ని కంటిన్యూ అవుతుంది, కొత్తదాన్ని కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ సివిల్ సర్వెంట్స్ని చాలామంది ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీలాగా చాలా రకాలుగా ఫైట్ చేసే సివిల్ సర్వెంట్స్ని చూశాను సార్. అంటే మీరు ఒకవేళ మీరు ఫైట్ చేస్తుంటే ఇంకొకళ్ళు రాజకీయంగా, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా. సో బట్ చాలామంది పార్టీలు పెడుతున్నారు, వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ వాయిస్ని చాలా ఓపెన్గా జనాల్లోకి పంపించడానికి, జనాలను మార్చడానికి రాజకీయంగా అన్ని రకాలుగా. సో మీ వరకు మీరు కూడా ఏమన్నా రాజకీయాల్లోకి పొరపాటును కూడా లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడేవాడికి ఒక మీరు కూడా ఓటేరు నాకు, ఎవరో ఎందుకు ఇంత ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఓట్లు కావాలి కదా. రాజకీయాల్లో ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల్ని ఆకట్టుకోవాలి. నేను ఇప్పుడే చెప్పాను, ఇది విభీషణుడు శ్లోకం చెప్పాను. మీరు ఉన్నది మాట్లాడితే మనకి మాట్లాడేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు అంతకంటే తక్కువ. నేను మాట్లాడితే వినడానికి ఎవరు వస్తారు చెప్పండి అమ్మా. రెండోది, నాకు మనం రాజకీయం పోయి మనం చేయగలిగింది ఏం లేదు.
It's actually, it's a waste of time. Plus, it involves a lot of money, resources. Where do you get money? Where are they getting money? I would like to ask that question. Suppose when you're starting a party, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎస్. నేను మరి ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ స్టేయింగ్ ఇన్ ఏ రెంటెడ్ హౌస్ బికాజ్ మై ఫ్లాట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఫర్ లాస్ట్ 5 years బికాజ్ అర్థం కూడా. సో అది నడుస్తుంది. వేర్ ఆర్ యూ గెటింగ్ సో మచ్ మనీ టు రన్ పొలిటికల్ పార్టీ? యా. మనం నీతులు చెప్తాము, నీతులు చెప్పడం వేరమ్మా, బట్ వేర్ ఆర్ యూ గెటింగ్ ఇట్? దే ట్రావెల్ ఇన్ బిజినెస్ క్లాస్, దే లివ్ ఇన్, దే స్టే ఇన్ 5-star hotels, they ride top class vehicles and this, but where are you getting all these funds? True. నిజాయితీ అనేది ఉద్యోగంలో ఉన్నప్పుడే కాదమ్మా, ఉద్యోగం బయట కూడా నిజాయితీ ఉండాలి. నిజాయితీ అనేది ఇట్స్ లైక్ మీరేమనుకోవద్దు. సపోజ్ ఇన్ఫ్యాక్ట్ సమ్వన్ టోల్డ్ మీ అబౌట్ ఆనెస్టీ. సార్, I said, what is great about honesty? It's like saying that, no, I am a man and you are a woman. It is something we are supposed to be honest. ఎస్ సార్. If I go and start saying that, I am a man, how awkward it looks. Similarly, everyone should say, if everyone says that he is honest, what does it mean? He is supposed to be honest. ఎస్ సార్. Isn't it? ట్రూ. It is, in physics, it's called, it's a property of the particular item. Suppose electric charge undi. What is electric charge? It's a property of that particular thing. ఎస్ సార్. So likewise, honesty is a property of an individual, of a human being. Suppose a woman and man have to maintain being faithful and all that. So all that is property of the. There is nothing extraordinary about that. And where are you getting all this money after having worked in government service for 35-40 years? How did you acquire so much money to run a political party? ట్రూ. Joining politics is one thing, and then if you are interested, some political party invites you, you join and become like Vijay Ram Rao garu. He joined Telugu party. He was honest, dead honest. He is from my area only, but dead honest. Even Telugu minister unnagani, but then everyone knows that. He did not start a political party, but to start a political party. ఇప్పుడు ప్రస్తుతానికి మేజర్గా అందరూ మాట్లాడేది ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన చదువు మనకు ఉపాధిని కల్పించట్లేదు, మన చదువులో స్కిల్ లేదు అని. సో రీసెంట్గా నేను విజేంద్ర సరస్వతి గారిని కలిసినప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు ఆయన ఏమన్నారంటే, మళ్ళీ పాత గురుకులాలు, పాత విద్యా విధానం ఏదైతే ఉందో అందులోకి వెళ్ళకపోతే కమింగ్ జనరేషన్స్ని కాపాడుకోవడం, స్కిల్ని కాపాడడం, మన యూత్ని కాపాడుకోవడం చాలా కష్టం అని చెప్పని అనడం జరిగింది. సో మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా మారాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? ఇంగ్లీష్లో అంటే, ఇఫ్ ఐ టెల్ దిస్ వన్, you don't become what you eat కదా, you become what you read and what you study. ఉదాహరణకి ఇఫ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్, నేను చికెన్ తింటే చికెన్ కాలేను కదమ్మా. అవును. అట్లాగే సపోజ్ మీరు వెజిటేరియన్, మీరు పాలకూర తింటే పాలకూర కాలేదు కదా. కరెక్ట్. కానీ నేను కమ్యూనిజం గురించి బాగా చదివాను అనుకోండి, నాకు కమ్యూనిజం గురించి చెప్తున్నాను అనుకోండి, నేను కమ్యూనిస్ట్ అవకాశం చాలా అవకాశం ఉంది. ఎస్. అట్లాగే మీకు ధార్మికంగా మీకు అంతా చెప్తున్నా అనుకోండి, మీరు ఒక ధార్మిక వ్యక్తి కావాల్సిన అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకటి. రెండవది, లింకింగ్ ఎడ్యుకేషన్ టు లైవ్లీహుడ్ ఈస్ ద గ్రేటెస్ట్ డ్యామేజ్ దట్ హెస్ బీన్ డన్ టు దిస్ సివిలైజేషన్ బై మెకాలే. వాట్ హీ డిడ్ వాజ్ సింప్లీ that his education was meant to generate or create people who are suitable to become clerks, to run the colonial British administration and to act as a go between the population and the entire population and then the Britishers. No, we continued with that same system. కంచి పెద్ద ఆయన పరమాచార్యుల వారు, ఎస్ సార్, ఆయన తమిళ్లో మాట్లాడుతుంటే అన్ని ట్రాన్స్లేట్ చేసి వీళ్ళు మన భారతీయ విద్యావనం వాళ్ళ పుస్తకాలు రాజెడతాం. హిందూయిజం ఒక పుస్తకం, ఇంత పెద్ద పుస్తకం, ఒక 20 ఏళ్ల క్రితం చదివాను నేను అది. అందులో ఆయన రాస్తాడంటే, మన ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటే మన వృత్తులు వదిలేసి మనము క్లర్కులు కావాలని మనందరూ ప్రయత్నం చేసాం. దాంతో ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల వారి మధ్యన కాంపిటీషన్ వచ్చింది. అంతకుముందు ఉదాహరణ బ్రాహ్మణులే అనుకుందాం. బ్రాహ్మణులు వైదిక వృత్తి, తర్వాత పౌరోహిత్యము, అర్చకత్వం ఇవి చేసుకున్నారు. వాళ్ళకి వేరే వాళ్ళ కాంపిటీషన్ అది కాదు కదమ్మా. అట్లాగే ఇప్పుడు సపోజ్ రైతులు ఉన్నారు, కాపులో, కమ్మ, రెడ్డి, వాళ్ళ వృత్తి ఏంటి? వ్యవసాయం చేసుకోవడం. వాళ్ళకి వేరే కాంపిటీషన్ ఏం లేదు కదా. అట్లాగే వడ్రంగికి కాంపిటీషన్ ఎవరున్నారు? మంగళకి కాంపిటీషన్ ఎవరున్నారు? సో కాబట్టి సామరస్యం సమాజంలో ఎందుకు వచ్చిందంటే కాంపిటీషన్ని తక్కువ చేసింది మన వ్యవస్థ.
దానివల్ల ఏంటంటే నీ పని నీది, నా పని నీది, కానీ మన అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు 5 వేళ్ళు చూస్తే అన్ని అసమానతలు కనిపిస్తాయి, కానీ ఇట్లా ముడిస్తే అవును, సమానంగా ఉన్నాయి కదా. మీరు ఈ అన్ని అసమానతలు ఉన్నాయని మనం దీన్ని నరికేసాం అనుకోము, ఇట్లా అన్ని ఇక్కడ సమాధానం చేస్తే ఇట్లా ముడిస్తే ఏమవుద్ది, మనం పట్టుకోగలం దేన్ని. కంచి పరమాచార్య గారు ఇది అంత గొప్పగా చెప్పారు ఆయన. అవును. సో మన విద్యా వ్యవస్థ మనకి చెప్పాల్సింది ఏంటంటే బేసికల్గా హూ యు ఆర్ ఎస్, అండ్ వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ అండ్ వాట్ ఈజ్ యువర్ జర్నీ. అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎక్కడికి వెళ్ళాలి. ఏ జాతికైతే, ఏ మనిషికైతే తన మూలాలు తెలియదో ఆ మనిషికి, ఆ జాతికి భవిష్యత్తుగా ఉండదు. చెట్టుకి మూలం లేని చెట్టు మీరు ఎక్కడన్నా చూసారా? నిలబడదు కదా. సమాజం కూడా అంతే, మనిషి కూడా అంతే. కానీ మన విద్యా వ్యవస్థ ఇప్పుడు ఈ మధ్యన కంచి ఐలయ్య గారు, ఆయన అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన అంతకుముందు కూడా చెప్తారు, ఇది సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అని. నేను యాక్చువల్గా రాశాను ఏదో, తర్వాత ఈ మన గరికపాటి నరసింహరావు గారి ఒక ప్రవచనం గుర్తొచ్చింది. ఆయన అడిగారు ఎవరో, మీరు కంచి ఐలయ్య గారు రాసిందంటే, అవన్నీ అసంబద్ధం అండి, నన్ను అడగండి ఆ ప్రశ్నలు అన్నారు. సో పెద్దవారు ఆ మాట అన్నారు, కానీ నేను మాత్రం అసంబద్ధమైన విషయాలు ఎందుకు పోవాలండి, నేను ఊరుకుని ఆల్మోస్ట్ తెలుగు రాశాను అంతా. అంటే ఏం లేదు, ఆయన ఆ వితండవాదం ఎందుకు, మనం చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది, వాళ్ళకి ఆ విషయం తెలియదు, మూర్ఖుల మనసు రంజింప చేయరాదు. సో వీళ్ళకి ఏంటంటే దే ఆర్ డ్రివెన్ బై అన్ ఎజెండా టు డెస్ట్రాయ్ హిందూ రిలీజియన్, హిందూ సివిలైజేషన్ అండ్ ఇండియా. They want all 5 fingers to be equal. But what Hinduism says, that every finger is important, whether the external look or what you are doing, that's not important. What we entirely collectively do is important. Yes. It is like holding thing or other. True. So this is what Hinduism teaches, but whereas you are driven by Christian agenda, you are driven by Islamic agenda, you are driven by the deep state agenda to destroy Hinduism. అది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎందుకు ఉండకూడదు. కొన్ని అసంబద్ధ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారు, మీ అబ్బాయి ఎక్కడ చదువుకున్నాడని. నేను ఒరిస్సాలో పనిచేశాను దేశం అంతా, అక్కడ నాకు సంస్కృతం మీడియం ఉంటే నేను మా అబ్బాయిని నేను సంస్కృతం చదివించాను. నేను ఒరియా మీడియం చదివించాను అనుకోండి, అక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోతే బెంగాల్ వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను ఏ మీడియంలో చదివించగలను? అవును. సో కాబట్టి పర్ ఫోర్స్ నాకు ఆప్షన్ లేదు, కరెక్ట్, అందుకోసం చదివించాను నేను. సో తెలుగు మీడియము మన మాతృభాషలో ఎందుకు వీళ్ళు వద్దంటారంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది సమానతలు వస్తాయని. మీరు మొక్కపాటి నరసింహరావు గారు బరిస్టర్ పార్వతీశం రాశారు, అది నాకు పూర్తి గుర్తులో ఎప్పుడో చదివాను నేను. అందులో ఒక సన్నివేశంలో చాలా బాగా చెప్తారన్న. ఈయన ఈ బారిస్టర్ పార్వతీశం ఎవరు లండన్ వెళ్ళు వెనక్కి వస్తారు. ఆ రోజుల్లో మరి లండన్ వెళ్ళటం అంటే అసలు స్వర్గం కంటే ఎక్కువ, స్వర్గం వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళ. సో ఊర్లో కూర్చోబెట్టి అందరు మాట్లాడుతున్నప్పుడు చాలా కుతూహలంగా అన్ని విషయాలు అడిగితే ఈయన ఏం చెప్తా అంటే, తెల్లోళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే అక్కడ పాకివాడికి కూడా ఇంగ్లీష్ వచ్చురా అని అన్నాడు. అది వాడి మాతృభాష. మన అలా అనుకుంటే మన వాళ్ళకి కూడా ఇప్పుడు మన కంచె ఐలయ్య గారు వీళ్ళంతా చెప్పేది ఏంటంటే, మీరు అంతా ఇంగ్లీష్ మీద చదవంటారా పాకి వాళ్ళు కాంటారా అని. అంతే, అంత తప్పిస్తే వేరే ఏం లేదు. మనకు కావాల్సింది మన ఎవరు, మన ఎక్కడి నుంచి, మన ఏ విధంగా మన మనో వికాసం అవుతుంది, ఆర్థిక వికాసం అవుతుంది, సామాజిక వికాసం అవుతుంది, దేశ భవిష్యత్తు, దీని గురించి కాదు. సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, హౌ ఈజ్ దట్ పాసిబుల్? ట్రూ. సో ఇది ఇప్పుడు మీరు, సో కాబట్టి ఆయన ఎప్పుడో రాశారు, అయితే 1940s అప్పుడు రాశారు. అది అలాంటి యాక్చువల్గా పాత పుస్తకాలు ఇంకా మేము మళ్ళీ ఒకసారి చదవాలి లైబ్రరీలో తీసి. సో ఇలాంటివి మనకు తెలియజేస్తాయి అన్నట్టు. సో విద్యా వ్యవస్థ అనేది అంటే మాతృభాషలో విద్యా వ్యవస్థ. నేను తెలుగులో చదువుకున్నాను, కంచె ఐలయ్య గారు కూడా డిగ్రీ వరకు తెలుగులో చదువుకున్నారు, తెలుసా మీకు అది? మరి ఆయన తెలుగులో చదివి ఆయన ద్విభాషా కోవిదుడు. తెలుగులో రాస్తారు, బ్రహ్మాండంగా రాస్తారు, ఇంగ్లీష్లో బాగా రాస్తారు. అంటే ఏమి రాస్తారు అనేది విషయ వస్తువుని పక్కన పెట్టేస్తే ఆయన భాషాపరంగా చాలా బాగా రాస్తారు. ఏ విధంగా వచ్చింది ఆయనకి? ఆయన తెలుగులో చదువుకున్న వ్యక్తికి ఇంగ్లీష్ ఎలా ప్రావీణ్యత వచ్చిందమ్మా? సో మనము ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి అనేది అనుకోవడం వేరు. కరెక్ట్ సార్, చాలా తప్పు. సో నేను తెలుగులో చదువుకున్నాను, నాకేం ఇబ్బంది లేదు. చాలామంది మా తరం వాళ్ళు అందరూ తెలుగులో చదువుకున్నారు,
మాతృభాషలో చదువుకున్నారు. అందరు పివి నరసింహరావు గారు కూడా తెలుగులో చదువుకున్నారు. ఆయన ప్రధానమంత్రి కాలేదా? దేవగౌడ కూడా తెలుగులో చదువుకున్నారు, ఆయన కాలేదా? సో ఇది విద్యా వ్యవస్థ అనేది ఏంటంటే బేసికల్గా మన పాత రోజుల్లో ఉన్న విద్యా వ్యవస్థను తీసుకురమ్మని నేను అన్నాను. ఎందుకంటే ఆ రోజు పరిస్థితి వేరు, ఈరోజు వేరు. కానీ అందులో ఉన్న మంచిని మాత్రం మనం గ్రహించాలి. అందులో ఒక మంచి ఏంటంటే నాకు తెలిసిన వరకు మనకి 5th క్లాసు 4th క్లాసు 10th క్లాసు ఏదో ఒక స్థాయి వరకు ఆ రోజులు అందరికీ చెప్పేదమ్మా. ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు? వ్యాకరణం అంటే భాషని ఏ విధంగా మరి పట్టు రావాలి, రెండవది ఉచ్చారణ అంటే ఏ విధంగా ఉచ్చరించాలి, ఇప్పుడు ఏ సందర్భంలో ఏ విధంగా ఉచ్చరించాలి, తర్వాత సింపుల్ న్యూమరికల్స్ మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు వేసుకోవడానికి అంత. సో ఇలాంటివి 3-4 విషయాలు నేర్పించేది. అందులో బ్రహ్మాండంగా ఇది అందులో నీతి శాస్త్రాలుగా ఉండేది. ఎందుకంటే మనకి సుమతి శతకాలు, ఆ శతకాలు ఇవన్నీ చెప్పేది కదా, అవన్నీ చెప్పేది. ఒక 10-12 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఆ విద్యార్థులు ఆయా వృత్తుల్లోకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయేదమ్మా. ఇప్పుడు వ్యవసాయదారుడు కొడుకు అనుకోండి, నేను అనుకోండి, నేను మా నాన్న దగ్గర వ్యవసాయం గురించి నేర్చుకుంటాను అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అట్లాగే వడ్రంగి ఉన్నాడు, వడ్రంగి వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. సో ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళ వేద పండిత అది వేరు, అది వేరే విషయం. దీనివల్ల మన సమాజంలో దాదాపుగా 80-90% అక్షరాస్యులు ఉండేవాళ్ళు. కరెక్ట్. మీరు ధరంపాల్ విన్నారో లేదో తెలియదు. ధరంపాల్ అని ఇది గాంధీయన్, గాంధీ వాళ్ళ శిష్యుడు. ఆయన పుస్తకం రాశారు బ్యూటిఫుల్ ట్రీ అని. ఆయన ఏంటంటే ఇది లండన్ ఆర్కైవ్స్కి వెళ్ళి అక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు పంపించిన రిపోర్ట్స్ అన్నీ తీశారన్నట్టు. ఇది 18th సెంచరీలో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళు పంపించిన రిపోర్ట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. దాంట్లో ఏముందంటే 80% కంటే ఎక్కువ హిందువులలో మీకు అక్షరాస్యత ఉండేది. అది మీరు నేను రాసింది అయితే అనుకోవచ్చు, వీళ్ళేదమ్మా అది బ్రిటిష్ వాళ్ళు రాసింది. ఎట్లా వీళ్ళకి ఇంత అక్షరాస్యత ఉండేది, లిటరసీ ఉండేది? గుడి, అది ఒక దేవాలయమే కాదు, అది విద్యాలయం కూడా. కరెక్ట్ కరెక్ట్. గుడి అంటే అది దేవాలయం విద్యాలయం రెండు. అక్కడే అయ్యవారే చెప్పేది. ఇప్పుడు ఊర్లో ఉండేది ఒకళ్ళిద్దరు కంటే అయ్యవార్లు ఎక్కువ ఉండకపోయేది అట్లీస్ట్ మా దగ్గర అయితే కొన్ని చోట్ల. ఆ అయ్యవారే ఉదయం ఏదో పూజ చేసుకునేది అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చేది, అక్కడ అన్ని కూర్చోబెట్టి లెక్క పాఠాలు చెప్పేది, మళ్ళీ మధ్యాహ్నం పోయేది, మళ్ళీ సాయంత్రం కొంతసేపు ఏదో వచ్చేది. సో అన్ని ఇట్ వాస్ డబ్లింగ్ అప్ ఆఫ్ దిస్ వన్. దేర్ ఎవ్రీ వన్ హ్యాస్ బికమ్ లిటరేట్స్. నో వేర్ ఈస్ ది డిస్క్రిమినేషన్? టెల్ మీ. మనం లేనిపోని కాల్పనిక అత్యాచార సాహిత్యం రాసుకొని ఇతరులు పడిన దాన్ని మన సమాజాన్ని మనల్ని మనమే దూషించుకుంటున్నాం. సో కాబట్టి మన విద్యా వ్యవస్థ అనేది ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఉండాలి. దాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఎన్ఈపి కూడా ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ది మెకాలే సిస్టమ్, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో వీఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ బై దాట్. ఇట్ వాజ్ రిటర్న్ బై పెడెస్ట్రియన్. ఇట్ హ్యాస్ అరౌండ్ 400 pages. విద్యా విధానం గురించి నేను చెప్తానండి. ఇప్పుడు మెకాలే ఒక్క సెంటెన్స్లో అసలు విద్యా విధానం ఏంటని చెప్పాడు. మెకాలే ఆయన చెప్పంటే ది పర్పస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ టు క్రియేట్ ఏ క్లాస్ ఆఫ్ ఇండియన్స్ హూ ఆర్ ఇండియన్ ఇన్ బ్లడ్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటెలెక్ట్. జస్ట్ వన్ సెంటెన్స్. దట్ ఈస్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆ తర్వాత వచ్చిన 1960s కొఠారి కమిషన్ ఒకటి వచ్చింది, 1986లో 85లో 86లో ఇంకొకటి వచ్చింది. ఒక్కొక్కటి 500 పేజీలు 600 పేజీలు. మొన్న వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 2020లో అది కూడా 400 పేజీలు ఉంటుంది. మీరు చదివిన తర్వాత అసలు మీకు తలాతో ఏం అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే. ఆ విధంగా చూస్తే మెకాలే నేను ఒక మహర్షి అని అంటాను. ఎందుకంటే ఆయన అంత గ్రహించాడు ఆ విధంగా. ఎందుకంటే వాళ్ళ అవసరానికి అనుగుణంగా మనం ఏ విధంగా భారతీయులను మనం మలుచుకోవాలని ఆయన చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఆయనకు అనుగుణంగా మనం చేస్తున్నాం తప్పిస్తే మనకు అనుగుణంగా చేయట్లేదు కదా. సో విద్యా వ్యవస్థ ఇప్పుడు ఎవ్రీథింగ్ ముందు చెప్పినట్టే వీ బికమ్ వాట్ వీ రీడ్ అండ్ వాట్ వీఆర్ టాట్, నాట్ వాట్ వీ ఈట్. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు అయ్యే బాగా తిన్నావా లేదా, వాడు ఏ పొట్టలో ఏముంది, వాడు బట్టలు మంచి వేసుకుంటాడే, కానీ వాడు మెదడులో ఏం పోతుంది అని ఏ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. తద్వారా ఏమైందంటే ఈ సమాజంలో ఇవన్నీ రుగ్మతలు ఇవి, తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళు కావటము. ఇప్పుడు అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది బికాస్ ఆఫ్ దిస్ మెకాలే సిస్టమ్. అదర్వైజ్ ఇండియా నెవర్ హ్యాడ్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ సిస్టమ్. మీరు ఒక వడ్రంగి కొడుకు బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత తండ్రి దగ్గర కూర్చొని
మొత్తం అంత వడ్రంగి పని నేర్చుకున్నప్పుడు ఇంకా అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది? కరెక్ట్. అట్లాగే ఒక వైశ్యుడు తన దుకాణంలో కూర్చొని తండ్రి దగ్గర వ్యాపారం ఎలా చేయాలి నేర్చుకుంటాడు. అవును, ఇంకా అసలు అక్కడ మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఏముంది అసలు? కరెక్ట్. స్పైసీ ఎవెన్యూని మన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది సార్. వాళ్ళు 4 తరాల నుంచి ఫుడ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. చూడండి, దిస్ ఇస్ 5th జనరేషన్. సో వాళ్ళ హెరిడిటరీ సిస్టమ్ మనది ఏంటంటే హెరిడిటరీ సిస్టమ్ కపుల్డ్ విత్ న్యూ థింగ్స్ కూడా ఉండేవి. హెరిడిటరీ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ ఇన్ మెనీ థింగ్స్. ఎస్. ఇప్పుడు ఉదాహరణకి మనకి ముఖ్యమంత్రి అనుకుందాం, మన రాజు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళే కదా రాజులు. అవును. ఒకప్పుడు మీకు రాజకుమారుడు రాజు అయ్యేవాడు. నేను 5 ఏళ్లకు పోయి మళ్ళీ ప్రజల నుంచి మీకు ఓటు తెచ్చుకోవాలని ఆయనకు ఆతృత ఉండకపోయేది కదా. కదా, జీవితాంతం నేను రాజుగానే ఉంటానని అనుకునేది. సో కాబట్టి ప్రజలకు ఏంటి మంచి జరుగుతుంది, ధర్మం ప్రకారం ఏం చేయాలి, మన ధర్మాచారాన్ని మనం సంప్రదించి మన ధర్మం కోసం సమాజం కోసం ఏం చేయాలి అనేది చేశారు వాళ్ళు. అవును. ఈ ఇన్నేళ్లే ఉంటాను సంపాదించేసి మా వంశాలు కూర్చొని తినేయాలి ఈ ఆలోచనలు లేవు కదా. ఇప్పుడు మీరు 20-30 ఏళ్ళు కష్టపడి ఎంతో నానా గడ్డి గరిస్తే ఒక మంత్రి పదవో ఎమ్మెల్యేనో అవుతారు. అవును. 5 ఏళ్ళ తర్వాత ఉంటారో లేదు తెలియదు. మళ్ళీ ఆమెకి 20 ఏళ్ల కోసం సంపాదించాలి కదా. అదే అప్పుడు రాజులు ఏనాడన్నా మీరు రాజులు అవినీతి పాల్పడ్డారని మనం విన్నామా? అవును. ఇక్కడని కాదు, మీరు ఈవెన్ యూరోప్లో కానీ లేకపోతే ఇస్లామిక్ దేశాల్లో కానీ. సో కొన్ని వాటిలో హెరిడిటరీ సిస్టమ్ మంచిదమ్మా. కరెక్ట్. చాలా అది దానివల్ల మనకు సమాజంలో ఉన్న రుగ్మతలు ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకోవాలి, మా నాన్నగారి దగ్గర ఆయన పొలం ఉంది, ఏముంది నాకు హాయిగా నేను వ్యవసాయంలో కొంచెం ఎక్కువ చేసుకుని మనం ఏ విధంగా. అట్లాగే ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, ఏంది వేద పాండిత్యం ఎంత ఎక్కువ పండితుడు కావాలనో లేకపోతే ఆ లైన్లో పైకి వెళ్ళాలని ఆలోచిస్తాడు. అట్లాగే వైశ్యుడు ఉన్నాడు, వ్యాపారంగా ఏ విధంగా చేయాలి. అసలు మన సమస్య ఏముంది అసలు? అండ్ వన్ మోర్ పాయింట్ సార్, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎస్పెషల్లీ కొన్ని స్టేట్స్ తీసుకుంటే ఉచితాలు అనేది చాలా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్రం కొలాప్స్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మాస్ బ్రైబర్ ఇస్ నథింగ్ ఎల్స్. ప్రతి వాళ్ళని ఎందుకు పనికిరాని చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే, ప్రభుత్వం పిల్లలుగా మంది. మరి ప్రభుత్వం ఇస్తే నేను ఎందుకు నేను వాళ్ళని వదిలేస్తాను కదా. అంటే దానివల్ల మన బాధ్యత తయారవుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ నన్ను మందలించే బదులు అయ్యా నువ్వు మీ అమ్మని నాన్న సరిగా చూసుకోవట్లేదని నన్ను మందలించే బదులు మీరు ప్రభుత్వం మేము చూసుకుంటానే నువ్వు వదిలేసే అన్నట్టుంది అన్నట్టు. ట్రూ. మనం కష్టపడకుండా వచ్చిన డబ్బుకు విలువ ఉండదమ్మా. ఎగ్జాక్ట్లీ సార్. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళ సొంత డబ్బు కాదు కదా. సో తద్వారా ఏమవుతుందంటే దేశానికి మనకి అభివృద్ధి చేయడానికి కావాల్సిన డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రజల మీద ట్యాక్సులు ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత మన ట్యాక్స్ ఎంత పెరిగిపోయినాయి అంటే మీరు బ్యాంకులో ₹1,00,000 డిపాజిట్ చేస్తే డూ యు నో క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ దే ఛార్జ్. ఏది సార్, బ్యాంక్ నుంచే కట్ అయిపోతున్నాయి. ఎందుకు కట్ అయ్యాయి, దేనికి కట్ అయ్యాయో తెలియదు. అట్లాగే GST చూడండి, 28% ఏంటమ్మా అసలు. మన హిందూ నాగరికతలో 1/6 కంటే ఎక్కువ మీరు చేయడానికి అంటే 16%. ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పర్మిసిబుల్ యాజ్ పర్ అవర్ హిందూ సివిలైజేషనల్ టెక్స్ట్ ఈ 16%. అన్ని ట్యాక్స్లు కలిపి. అవును. ఈరోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ 33% తీసుకుంటారు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ అర్నింగ్ మోర్ దాన్ 10 lakhs ఐ హ్యావ్ టు పే 30% ప్లస్ సర్చార్జ్ 3%. నేను ఏది కొన్నానో దాని మీద GST మళ్ళీ కట్టాలి. 28%, 18% డిపెండింగ్ ఆన్ ద ఐటమ్స్ దట్ యు బై. ఇక మన దగ్గర అంటే మనం మొత్తం దోచుకోవటమే కదమ్మా. ఎందుకు దోస్తున్నారు ఇవన్నీ? ఈ తాయిలాలు ఇవ్వడానికే కదా. ప్రజలకు అర్థం కావట్లేదు సార్. ఆ తర్వాత GST ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఇంపింజెస్ అఫెక్ట్స్ ది పూర్ మ్యాన్ మోర్ దాన్ ద రిచ్ మ్యాన్. అవును. ఇప్పుడు మీరు ఏదైనా ఈ నీళ్లు కొన్నారనుకోండి, దాని మీద GST 18%. నీళ్లు బీదవాడు తాగుతాడు, ధని కూడా తాగుతాడు. బట్ దేని బీదవాడు కూడా కట్టాలి కదా. సో దిస్ ఈజ్ ఆల్ బ్యాడ్. సి యూ హెల్ప్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ బట్ నాట్ లేజీ ఫెలోస్. డోంట్ మేక్ ఎ సొసైటీ లేజీ అండ్ యూస్లెస్. దే ఆర్ మేకింగ్, ఎందుకంటే వీళ్ళకి ఓట్లు కావాలి కదా. ప్రాబ్లం ఏంటంటే సార్, ఒక 70% పావర్టీలో ఉన్నవాళ్ళు, లోవర్ మిడిల్, బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు ఉండడం వల్ల సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టంగా ఉంది. లేదు అదేం లేదమ్మా. మీరు యూ టేక్ ఎ క్లాస్ రూమ్ అండి, ఆ తరగతిలో టీచరు పిల్లలకు మంచిది చెప్తాడా లేకపోతే పిల్లలు ఏది కావాలంటే అది చెప్తాడా? పిల్లలు మంచిగా అంతే కదా. మరి నాయకులు అన్నవాళ్ళు అదే కదా. మరి నాయకుడు అంటే ఏంటి? ద వన్ హూ లీడ్స్. ఇంగ్లీష్లో లీడర్ అంటారు.
వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దట్? ద వన్ హూ లీడ్స్ పీపుల్. Yeah. ఆర్ యూ లీడింగ్ ఆర్ బీయింగ్ లెడ్? ఇక ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏంటంటే రామ్ జన్మభూమి. రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? నేను చూసేట నేను శంకరాచార్యులు అని నమ్ముతానమ్మా. ఎందుకంటే అద్భుతం. ఆదిశంకర్ల వారు మన ధర్మము చాలా దైనందిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదిశంకర్ల వారు, భగవాన్ ఆదిశంకర్ల వారు వచ్చి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు మన దేశంలో. ఆయన 4 మఠాలను స్థాపించారు. పూరి, శృంగేరి, ద్వారక అండ్ బద్రీ, అక్కడ జోషి మఠ్ అంటారు. శంకరాచార్యుల వారు చెప్పిందే నాకు వేదం. శంకరాచార్యుల వారు అందరూ అన్నారు ఏంటంటే గుడి కట్టడం ఓకే, కానీ అది ఆగమ శాస్త్ర ప్రకారం కట్టలేదు. 2, మీరు చేసే ప్రతిష్ట కానీ దాని ముహూర్తం కానీ ఇవన్నీ సరిగా లేవు. 3వది, మీరు శంకరాచార్యుల మఠానికి ఇవ్వాల్సిన మర్యాద కానీ అదేమీ ఇవ్వలేదు, కాబట్టి మేము వెళ్ళమన్నారు. అంటే నేను ఇవన్నీ నా మాటలు, అదే సార్ వారి మాట, వాళ్ళ ఆంతర్యం నేను చెప్తున్నాను. శంకరాచార్యుల వారు అక్కడ వెళ్ళినంత వరకు, ముఖ్యంగా పూరి అను బద్రీ శంకరాచార్యుల వారు వెళ్ళినంత వరకు నేను కూడా దాన్ని గుడిగా గ్రహించను. ఇక్కడ వాళ్ళు మనకి ప్రామాణికం. శంకరాచార్యులు ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేను డాక్టర్ దగ్గర పోతాను, డాక్టర్ చెప్పింది నాకు ప్రామాణికం కదా. అంతే సార్. అట్లాగే మన ధర్మం విషయంలో వాళ్ళు చెప్పిందే ప్రామాణికం. సో నేను వాళ్ళు చెప్పింది ఫాలో అవుతాను. సో కాబట్టి నా ఉద్దేశంలో కూడా అది ఇంతవరకు దానికి ఇంకా గుడి స్థాయి రాలేదు, దేవాలయం అనే స్థాయి రాలేదు. చిన్నజీర స్వామి వారు కూడా ఓ మాట అన్నారు, ఆగమశాస్త్రం ప్రకారం తిరుపతిలో ఏది జరగడం లేదు అంజలి అన్న పాయింట్లో. అంటే అది నాకు తెలీదు, నేను అనేది ఈ విషయం చెప్తాను. అదే సార్. కానీ ఇది మాత్రము చాలా తప్పు చేశారు. మనం యాక్చువల్గా వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మన ధర్మాచార్యులను బాగా ఏమంటారు గౌరవించరు, అగౌరవ చేస్తారు. ఇప్పుడని అది కొత్త కాదు, దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ హిందూయిజం ఈజ్ అన్ అబ్స్ట్రకిల్ ఫర్ దేర్ పొలిటికల్ హిందూయిజం, సార్, దేర్ పొలిటికల్ ప్రాజెక్ట్. తర్వాత మీరు అయోధ్య రామాలయం అన్నారు కాబట్టి మన దేవాలయం గురించి ముందు మాట్లాడినాం. ఇప్పుడు రామాలయం అది ఈజ్ ఇట్ లిబరేటెడ్? నా ఉద్దేశంలో కాదు. ఎందుకు కాదంటే నేను చెప్తాను. వాట్ వాజ్ ద డిస్ప్యూట్? బాబరు వాళ్ళ మనుషులను అక్కడ పంపించి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద ఒక మసీదు కట్టారు. ఆ 500 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న హిందువులంతా దాన్ని పోరాడుతూ ఉన్నారు. తర్వాత అక్కడ విగ్రహాలు కూడా పూజ కూడా నడుస్తుంది. సో బ్రిటిష్ వాళ్ళ టైంలో కేసులు ఫైల్ చేశారు. హిందూ సైడ్ నుంచి కేసు ఫైల్ చేస్తే ముస్లిం సైడ్ నుంచి వాళ్ళు కూడా చేశారు. ఆ కేసు 130 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. అంటే కేసులో ఒకవైపు హిందువులు, ఇంకోవైపు ముస్లింలు. హిందువులు ఏమన్నారు ఇది మాది అని, ముస్లింలు ఏమన్నారు కాదు మాది అని. ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు ఏ విధంగా పరిష్కరించాలి? సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ నాదని నేను అంటాను, ఇదేమో మీరు అంటారు. కోర్టు నాకో మీకో ఇవ్వాలి కదా. అది కాకుండా ఇది టేబుల్ తీసిపోయి అతనికి ఇస్తే అది న్యాయమా? ఇప్పుడు ఏం చేసిందంటే అప్పటి వరకు ఆ వివాదం ఉన్నంత వరకు సగం హిందువులకి సగం హక్కు ఉండేది, ఇక్కడ అక్కడ పూజలు చేసుకున్నాడు. అట్లాగే ముస్లింలకు కూడా కొంత హక్కు ఉండేది. హిందువులకు సగం హక్కును తీసి ప్రభుత్వానికి ఇచ్చేశారు. దేవాలయం మొత్తం ప్రభుత్వానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీనివల్ల అది అయోధ్య టెంపుల్ లిబరేట్ అయినట్ట లెక్క కానట్ట. రైట్. ఇట్ ఈస్ నాట్ లిబరేటెడ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ హెస్ గాన్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్ హ్యాండ్, దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాండ్. సో ఇట్ ఈస్ నాట్ ఎ లిబరేటెడ్ టెంపుల్, ఈజ్ నాట్ లిబరేటెడ్. And Hindus are being fed with this false information that we have liberated Ayodhya temple. No. It has been taken over by the government and the RSS. It has not gone to the people originally who have been there. మహంతులు ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు దాన్ని కాపాడుతూ వచ్చిన మహంతులను వాళ్ళ గురించి వినట్లేదు. అది ఏం న్యాయం అది? సో కాబట్టి ఇట్స్ నాట్ ఎ లిబరేటెడ్ టెంపుల్. ఈవెన్ చిలుకూరు బాలాజీ టెంపుల్ని గవర్నమెంట్ తీసేసుకుంటారంటే అక్కడ స్వాములు అందరూ కలిసి ఫైట్ చేశారు. వాళ్ళు ఆయన ఫైట్ చేశారు. ఒక్కళ్ళే కానీ అట్లా ప్రతి గుడికి ఎంతమందిని ఫైట్ చేయగలరమ్మా? అంటే మీ ఉద్దేశం హుండీ కూడా తీసేశారు మాకు అందుకోసమే. అవును. మరి ఇప్పుడు అందరూ ఆ విధంగా చేయగలిగారంటే చేయలేరు కదా. ఇప్పుడు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏపీలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ మనకి అతి తొందరలో ఉన్నాయి, అలాగే ఏపీ ఎలక్షన్స్ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. సో మీ ఉద్దేశం ప్రకారం రాబోయే రోజుల్లో ఈ 2 రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? నాకు రాజకీయాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ అంతా వీటి మీద. రాజకీయాలు పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండదు.
ఏదో అప్పుడు చంద్రబాబు గారి గురించి అది లీగల్గా ఉంది కాబట్టి మాట్లాడిన అదర్వైజ్ ఐ జనరలీ డోంట్ టాక్ అబౌట్ పొలిటిక్స్. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఆంధ్రప్రదేశ్ ది కన్వర్షన్స్ హ్యావ్ బీన్ ఫాస్ట్ ట్రాక్ థ్యాంక్స్ టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ దెన్ నౌ హిస్ సన్. వాళ్ళకి విపరీతంగా అవుతున్నాయంట. ఇప్పుడు వాళ్ళు మీరు 1974లో మీరు 1971 సెన్సస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 5% 6% క్రిస్టియన్లు ఉండేది. ఇది జనాభా లెక్కల ప్రకారం. టుడే ఇట్ ఈస్ 1% ఆర్ 2%. విల్ యూ బిలీవ్ ఇట్? ఇది నిజమే నమ్మంటారా? ఎందుకంటే వాళ్ళు చెప్పరు. అవును, చెప్పొద్దని దట్ ఈస్ ది చర్చ్ స్ట్రాటజీ. దట్ యూ డోంట్ రివీల్ దట్ యూ హ్యావ్ కన్వర్టెడ్. యూ కంటిన్యూ టు టెల్ గవర్నమెంట్ అండ్ ఎవ్రీవన్ దట్ యు ఆర్ హిందూ అని. బట్ నౌ ఎవ్రీవన్ నోస్ దట్ ఈస్ మోర్ దాన్ 20%. నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో చర్చ్ లేదు, అసలు ఆ చర్చ్ అనే పదమే మాకు అర్థం తెలియదు. బట్ టుడే ఇన్ మై విలేజ్ దేర్ ఆర్ 3-4 చర్చెస్. గుడి ఒకటే. అవును. ఎక్కడి నుంచి వస్తున్నా, ఎంత డబ్బు వస్తుంది? ఇది ఒక దిస్ రిలీజియస్ అగ్రెషన్. రాజకీయం గురించి యాజ్ ఎ సెడ్ మీకు రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ లేదన్నారు, కానీ డెవలప్మెంట్ ప్రకారం ప్రజల అభివృద్ధి ప్రకారం మీరు చూస్తే కనుక ఏపీని మీరు ఎలా చూస్తున్నారు? అక్కడ ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలప్మెంట్ పాయింట్? నేను యాక్చువల్లీ ఏపీ వెళ్ళలేదమ్మా. మాది వరంగల్ కాబట్టి నాకు పక్క రాష్ట్రం కిందకి వస్తుంది నాకు. ఏదో అప్పుడప్పుడు వెళ్తుంటాను తప్పిస్తే, బట్ దెన్ ఏదో బంధువులు వాళ్ళు ఉన్నారని అప్పుడు వెళ్తున్నాను తప్పిస్తే అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ మచ్. బట్ వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ నాట్ అట్లీస్ట్ ఆ రోడ్లు సరిగా లేవు. అది దట్ ఈస్ విజిబుల్. బియాండ్ దట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ ఆల్ దట్. ఫిజికల్ డెవలప్మెంట్ ఏముందమ్మా, దట్ క్యాన్ బి డన్. మెటీరియల్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ది proper development. Yes. Your intellectual development, your dharmic development, these are the things which sustained this civilization, not buildings, not structures. ఒకప్పుడు మన ఊర్లలో మీరు అన్నిటి ద ఓన్లీ పర్మనెంట్ స్ట్రక్చర్ యూస్ టు బి టెంపుల్ అండ్ ఆల్ అదర్ అన్ని గుడిసెలే ఉండేవి తెలుసా మీకు? మీరు పెద్ద పెద్ద మీరు అగ్రహారాల్లో కూడా ఇవే ఉండేవి. అంత పెద్ద పెద్ద దేవుడికే కావాలి కానీ మనకెందుకు? మనం టెంపరీ, దేవుడు పర్మనెంట్. అద్భుతం. అది ఆ విధంగా ఉండేది మన సంస్కృతి అదేమ్మా. ఎందుకంటే మనము కన్జంప్షన్ సొసైటీ కాదు, కన్జ్యూమరిస్ట్ సొసైటీ కాదు మనది. నో వీ బికమ్ కన్జ్యూమరిస్ట్ టోటల్. సో ఇదంతా ఫిజికల్ డెవలప్మెంట్. ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఒకప్పుడు దేవాలయాలు ఎంత ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు క్లబ్లు ఎంత ప్రాముఖ్యత. అవును. ఒకప్పుడు పెద్దవాళ్ళు అందరూ సాయంత్రం అయితే గుడికి పోయి అక్కడ కూర్చొని ఏదో కృష్ణారామని భోజనం అది చేసి ఒకవేళ వీలైతే కొద్ది ప్రసాదం పెడితే తిని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరు సాయంత్రం అయితే క్లబ్లు పోతున్నారు, ప్యాకెట్ ఆడటము, లేకపోతే అక్కడ అందరి రకరకాల పనులు చేయడం తప్పిస్తే. సో నౌ దట్ షోస్ ఇది మన సమాజము, మన నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది మనకు తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ క్లబ్ ఆ పక్కన మీరు రామాలయం ఉంది. మీరు ఆ రామాలయం చూడండి, జూబ్లీ హిల్స్ క్లబ్ చూడండి. అసలు జూబ్లీ హిల్స్ క్లబ్ మీ కారు పెట్టుకోవడానికి ఏమో ఉండదు. ఈ రామాలయంలో మనుషులే కనిపించరు. మనం అంటే అంత టు దట్ లెవెల్ ఆఫ్ డీహిందూయిజేషన్ హిందూ సొసైటీ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద లాస్ట్ 73 years. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే అహిందూకరణాన్ని మన కనుక ఒకసారి శబ్ద ప్రయోగం చేస్తే హిందూ సమాజము అంత స్థాయికి దిగజారిపోయింది, అంత అహిందూకరణ జరిగింది. వీఆర్ బీయింగ్ డీహిందూ. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ మోర్ దెన్ కన్వర్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ రిలీజియన్. వాట్ ఈస్ రిక్వైర్డ్ యూ హావ్ టు కన్వర్ట్ హిందూస్ బ్యాక్ టు హిందూయిజం నౌ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు పైబడిన చాలామంది, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్ చూస్తున్నాను సార్, ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ అని. వాట్ ఈస్ అదే కదా. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇంట్లో వాళ్ళ భక్తి లేదంటే ఒక ట్రెడిషనల్ వేలో పిల్లలకి మంచి చెప్తూ ఇంట్లో ఒక హ్యాపీగా ఒక డివోషనల్ ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని ప్రశాంతంగా హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే 60-70లో ఉన్న విమెన్ కూడా ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ అని ఒక 4 పెగులు పెట్టి నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. నేను రీల్ చూస్తే నేను ఆశ్చర్యపోయా. ఇట్స్ ఆల్ కన్స్యూమర్. ఎందుకంటే వీ స్టార్టెడ్ లవింగ్ అవర్ బాడీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అదొకటి. రెండోది, ఒకప్పుడు వయసు తక్కువ అని ఎక్కువ చెప్పుకునేది, ఎందుకంటే సమాజంలో గౌరవం ఉంటుందని. ఇప్పుడు నేను ఉదాహరణకి మీరు అన్నా చూసారా, మీరు అంత ఏజ్ అనిపించారు నాకు. ఇప్పుడు నాకు అది నచ్చదమ్మా. నేను ఎయిర్పోర్ట్లో ఒక 2 నెలల క్రితము చిన్న పిల్లాడు ఉంటే ఆడితో కొద్దిసేపు ఆడుకున్నాను నేను. అయితే వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, అంకుల్ నమస్తే చెప్పాను. అంటే నేను చెప్పాను, నన్ను ఎందుకు అట్లా తాత అని పిలిపించి నన్ను తాత అని పిలిపించి నేను సంతోషపడతాను, అంకుల్ అని పిలిపిస్తే నన్ను యు ఆర్ ఓన్లీ ఇన్సల్టింగ్ మీ. సో ఇట్లా ఉంది.
అంటే వయసుని దాచిపెట్టుకోవటం ఎందుకమ్మా వయసు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. True, true. అంటే ఇది బేసికల్గా ఏంటంటే కన్జ్యూమరిజం. బేసికల్ ఇది అగైన్ ది థాట్ కమ్స్ ఫ్రమ్ ద అబ్రహామిక్ థియాలజీ. Abrahamic theology has 3 religions: Judaism, Christianity and Islam. ఓకే. This is called Abrahamic theology, Abrahamism అదంట. వాళ్ళు అందులో ఏమంటారంటే భగవంతుడు ఒకరోజు సడన్గా మనిషిని అంటే మగవాడిని పుట్టించాడు. మగవాడి ఆనందం కోసము ఆడవాళ్ళని, జంతువులని, నీళ్ళని, ప్రకృతిని మొత్తాన్ని పుట్టించాడు. అన్యాయం. సో మిసోగైనిజం కమ్స్ ఫ్రమ్ దేర్. మనమేమో రివర్స్ చెప్తాము. అమ్మవారి దగ్గర నుంచి నేను పుట్టానని చెప్తాను నేను. అవును. మనకు అమ్మవారి ముఖ్యం. అవును. కానీ అక్కడేమో సో అది అక్కడే. సో ది వరల్డ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది మ్యాన్. ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ డిస్ట్రక్షన్ కమ్స్ ఫ్రమ్ దేర్. మీరు ఏది అడవులను నాశనం చేయటము, నదులను పాడు చేయటము, ఏది చెరువులను పాడు చేయటము, వాతావరణాన్ని కలుషితం చేయటం, ఇదంతా కమ్స్ ఫ్రమ్ దేర్. మీరు క్యాపిటలిజం కానీ, ది కమ్యూనిజం కానీ, ఆల్ దీస్ ఇజమ్స్ ఇంక్లూడింగ్ సెక్యులరిజం కమ్స్ ఫ్రమ్ దేర్. దట్ ఫండమెంటల్ అబ్రహామిక్ థాట్ థియాలజీ. True. And this is totally diametrically opposite to Hindu thought. True. Hindu thought says, and ఇంకొకటి మనం ఒకే జన్మ కదా అంటాము. అది కూడా అబ్రహామిక్ థాట్ అమ్మా. ఎందుకంటే మీరు వాళ్ళకి ఆఫ్టర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద లైఫ్. రైట్. అంటే ఇక్కడ ఈ ఒక్క జన్మ అయిపోయిన తర్వాత ఈ పర్మనెంట్గా హెవెన్లో కానీ హెల్లో కానీ మనం అది నరకంలోనూ స్వర్గంలోనే పర్మనెంట్గా ఉంటుంది. మనది అలా కాదు కదా. నువ్వు మళ్ళీ పునర్జన్మ వస్తావు. నువ్వు ఇక్కడికే నువ్వు ఇప్పుడు తప్పు చేస్తే కుక్కవై పుడతావు. నువ్వు ఇప్పుడు మంచి పని చేస్తే కొంచెం మంచి స్థాయిలో ఉంటావు. ఇంకా మంచి పని చేస్తే నీకు జన్మరాహిత్యం అయిపోయి భగవంతుల్లో కలిసిపోతావు. తేడా ఉంది కదా. ఇప్పుడు మీరు హోటల్ రూమ్, సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీ ఇంటిని మీరు శుభ్రంగా పెట్టుకుంటారు కదా. అబ్సల్యూట్లీ. కానీ మీరు హోటల్ రూమ్లో ఉంటే ఒక రాత్రి మీరు అంతా శుభ్రం చేసి వస్తారు వచ్చేటప్పుడు రారు కదా. ఎందుకంటే ఈ ఇల్లు మనది. అంటే నేను ఇక్కడ చచ్చిపోయినా కానీ మళ్ళీ వస్తాను, అందుకోసం ఈ చెట్టు ఇక్కడ నాటి ఒక మామిడి చెట్టు పెడితే మళ్ళీ నేను వచ్చే పునర్జన్మలో నేనే మామిడికాయలు తినొచ్చేమో, లేకపోతే ఇంకో మంచి పని చేస్తే ఇంకోటి రావచ్చు అనే ఉద్దేశంలో ఉంటాం. అందుకోసం మన ఇల్లుని, మన ఈ భూమిని ఇల్లులాగా చూసుకుంటాం. కానీ మీరు ఒకే జన్మ ఉందంటే మీరు హోటల్ లాగా చూస్తారు. సో దట్ ఈస్ వేర్ ది కంప్లీట్ ది డిఫరెన్స్ ఇన్ థాట్ ప్రాసెస్. ట్రూ. దే ఎక్స్ప్లాయిట్ అండ్ ఎంజాయ్ ద నేచర్, బట్ వేర్ యాజ్ వి ప్రిజర్వ్ and want to be part of the nature. This is the Hindu thought and that is the Abrahamic thought. నిజంగా రిపబ్లిక్ డే రోజున మీతో ఇంత అద్భుతమైన కాన్వర్జేషన్ చేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Such a great conversation with you, sir. Thanks for the opportunity given. Thank you, sir. Thank you.